చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఇక్కడ అమావాస్య ఇట్స్ వెరీ స్పెషల్ డే. ఆ రోజు చాలా హ్యూజ్ క్రౌడ్ వస్తారనమాట. లిటరలీ నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. సో అక్కడే పడుకొని పొద్దున్న దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. సో నేను ఎప్పుడు వెళ్ళానంటే కళ్యాణం జరిగిన సెకండ్ డే. సో అందుకే అంత పబ్లిక్ ఏం లేకుండే మంచిగా టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి దర్శనం కూడా సూపర్గా అయ్యింది. సో అక్కడ ఏంటంటే ఆ రోజు స్కూల్ పిల్లల్ని కొంతమంది దర్శనంకి తీసుకొచ్చినారు. యాక్చువల్గా స్కూల్ పిల్లని ఇట్లా టెంపుల్స్కి తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క శివాలయంలో శివరాత్రికి కళ్యాణం జరుగుతుంది. కానీ ఈ యొక్క చెరువుగట్టు టెంపుల్లో మాత్రమే రథసప్తమి రోజు కళ్యాణం జరుగుతుంది. అగ్నిగుండాలు ఉంటాయి. ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ అంటే ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ అయినా నేను కళ్యాణంకి ఉండాలని కోరుకుంటున్నాను. సో అట్లనే కొండ పైన శివలింగం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయి. అండ్ కొండ మధ్యలో నుంచి వెళ్ళడం ఇక్కడ స్పెషాలిటీ అనమాట. చాలామంది వెళ్ళడానికి భయపడతారు, లైక్ స్టక్ అయిపోతానని. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళాను. సో ఇప్పుడు వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ ఎవ్వరు ఇంత హిస్టరీలో స్టక్ అయిందే లేదు. శివయ్య శివయ్య అనుకుంటూ వెళ్ళిపోతారు. సో కిందనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉండే. సో దర్శనం చేసుకొని అండ్ మేము వెళ్ళింది జాతర టైంలో కాబట్టి ఇంకా గాజులు కూడా పెట్టించేసుకున్నాను. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్.